చెప్పేవాడికి వినేవాడు లోకు అంట. ఇదిగోండి సాక్షి పేపర్లో రాసినవన్నీ కూడా లక్ష్మణరావు చదివినిపించాడు మీకు జీవోలు. ఆయన రాసుకున్నాడు సాక్షి పేపర్లో విపరీతంగా. మోడీ గారి ప్రారంభోత్సవం కూడా రాయకుండా ఇంత ముక్క రాసి భోగాపురం కళ జగన్మోహన్ రెడ్డి గారి సాకారం చేశారు. బాలకోట గారు ఈనాడు పేపర్ చూపించి సాక్షి పేపర్ అంటున్నారు మీరు. ఇదిగోండి సాక్షి పేపర్. ఇదిగో మీ అబద్ధాలతోనే గొల్లయింది. నీ రాష్ట్రం గొల్లయింది నీ అబద్ధాలు. ఇదిగో సాక్షి సాక్షి చూడు. బాగా చూపించారు. సాక్షులు ఏం రాశారు చూపించండి. సాక్షులు ఏం రాశారు చూపించండి ముందు. సునీత గారు కాదు, సాక్షులు ఏం రాశారు చూపించండి. సాక్షులు రాసి చూపించాల్సిన ఏముంది లక్ష్మణరావు గారు? సాక్షులు రాసి మీరు అలా చదివారు. సునీత గారు చెప్పండి. డిబేట్కి రావాలంటే క్రెడిబిలిటీ ఉండాలి. డిబేట్కి రావాలంటే ఉత్తరాంధ్ర పరిస్థితి తెలియాలి. డిబేట్కి రావాలంటే విజయనగరం పర్సనల్ వద్దు చెప్పండి బాలకోటే గారు. సునీత గారు డిబేట్కి రావాలంటే సబ్జెక్ట్ ఉండాలి, అవగాహన ఉండాలా. శ్రీకాకుళం జిల్లా సునీత గారు ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ గారిని ఏమన్నారంటే స్టాప్ దేర్, ఆగు అన్నారు. దానికి సిగ్గుపడాలి ఆయన. డిబేట్ కి వచ్చి ఆగు అన్నా కూడా ఆగనందుకు సిగ్గుపడాలి. స్టాప్ దేర్ మాట్లాడాలి. శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతంలో ఏ అవగాహన డిబేట్ లో కూర్చుంటే చెప్తారు అసలు డిబేట్ లో కూర్చొని. లక్ష్మణరావు గారు వన్ బై వన్ మాట్లాడండి. ఒక్క నిమిషం. అందరు ఒకటేసారి మాట్లాడడం వల్ల టైం కూడా వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు చెప్పండి బాలకోటే గారు. వన్స్ అగైన్ ఐ రిపీట్, మీరు ఇలాంటి వ్యక్తుల్ని డిబేట్కి పిలిస్తే మీ డిబేట్ కొనసాగదు. వాళ్ళకి డిస్టర్బ్ చేయటమే పరమావధి. వాళ్ళ అంశం మాట్లాడరు, దాడి చేస్తారు. ఇది వాళ్ళ వ్యూహం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. మనం ఒక వ్యక్తిని డిబేట్కి పిలుస్తున్నప్పుడు డిబేట్ పద్ధతి మీరు ఆగమన్నా కూడా ఆగని విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆ పద్ధతి అర్థం చేసుకోవాలి. నేను వెరసి చివరిగా చెప్తున్నాను మేడం, భోగాపురం ఎయిర్పోర్ట్ ను రాజకీయాలకు అతీతంగా చూడాలి. అది ఉత్తరాంధ్ర కళ, క్రాంతి రేఖ. భోగాపురంతో ఉత్తరాంధ్ర యొక్క దశ మారుతుంది. అది ప్రభుత్వాలు చేసిన పని. ఏ అభివృద్ధి అయినా సరే ఒక ప్రభుత్వం నిర్మాణం చేయదు, వరుసగా ప్రభుత్వాలు నిర్మాణం చేస్తాయి. అది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయినా, ట్యాంక్ బండ్ అయినా, శ్రీశైలం అయినా, నాగార్జున సాగర్ అయినా, పోలవరం అయినా, అమరావతి అయినా, భోగాపురం అయినా ఆ అభివృద్ధి కోణాన్ని ఆ కన్నులతో చూడగలిగినోడే ప్రజాప్రతినిధి లేదా రాజకీయ పార్టీ నాయకుడు. అంతే తప్ప ప్రతి దాన్ని కూడా నిందలేసి అబద్ధం ప్రచారం చేసి ఎదుటివాడిని దాడి చేసి పోలీసుల మీద దాడి చేసినట్టుగా, ఒక మహిళా ఎస్ఐని దాష్టికం చేసినట్టుగా దుర్మార్గమైన దాడి చేస్తే డిబేట్లలో కూడా ఇది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అలా చేశారు కాబట్టే ఏ 11కి దిగిపోయారు. కాబట్టి నేను చెప్తున్నాను, అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూసి ఆస్వాదించాలి అన్ని రాజకీయ పార్టీలు. దట్ ఈస్ నాట్ ఏ వైఎస్ఆర్సీపీ. ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ, ఆల్ పార్టీస్ విత్ కూటమి పార్టీలు కూడా ఆహ్వానించాలి, అభివృద్ధిని కాంక్షించాలి. నేను చెప్పా, ఇబ్బంది పడ్డ రాష్ట్రం, వెనుకబడ్డ రాష్ట్రం, ఏదీ లేని రాష్ట్రం, కోలుకుంటున్న రాష్ట్రం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. దీనికి టార్చ్ బేరర్ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ముందు నుంచే భోగాపురంకి మంచి పేరుందని అంటున్నారు కదా. ముందు నుంచే భోగాపురంకి మంచి పేరుంది, అంతేమీ వెనకబడలేదని చెప్పేసి మాట్లాడారు. విజయనగరం వెనకబడలేదంటే మరి ఎవరు వెనకబడ్డారో ఆలోచించండి. ఉత్తరాంధ్ర అంటేనే వెనకబడ్డ జిల్లా. ఉత్తర శ్రీకాకుళం, విజయనగరం, ఒక్క విశాఖపట్నం సిటీ తప్ప అడగండి ఇందులో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని. ఉత్తరాంధ్ర అంటేనే వెనకబడ్డ జిల్లా, రాయలసీమ అంటేనే వెనకబడ్డ జిల్లా. ఏది వెనకబడలేదు. ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అవగాహన ఉండాలి. శ్రీకాకుళం పోరాటాలు జరిగినాయి, మన్యం పోరాటాలు జరిగినాయి. అల్లూరి సీతారామరాజు ఎక్కడోడు, పితూరి స్వాతంత్రం కోసం పోరాడింది గిరిజనులతో. ఆ వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఇది ఒక అభివృద్ధి కాముకంగా ఉంటుంది. దీని ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఇంకా చెయ్యాలి. ఒక్క విమానాశ్రయంతోనే అభివృద్ధి పూర్తవుతుందని నేను అన్నాను. అనుబంధ పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి, స్థానికులకు కల్పించాలి, దానికి సంబంధించిన టెక్నాలజీ కేంద్రాలు పెట్టాలి,
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలి, ట్రైనింగ్లు ఇవ్వాలి, అక్కడ పుట్టిన బిడ్డలకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇది కోరుకుంటుంది. భోగాపురం నేనే గట్టా, మా అయ్యే గట్టిండు, మేమే చూసా, ఇది కాదు కావాల్సింది. జరుగుతున్న అభివృద్ధిని ఇంకాస్త విస్తరించాలి, అది ప్రజలకు అందించాలి, ఇది మాట్లాడాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు సరే, కానీ ఇక మీరు అన్న పాయింట్ కరెక్ట్. మీరు అన్న పాయింట్స్ అన్ని కన్సిడర్ చేయాల్సిన అంశాలే. కానీ ఒకటి, సరే వాళ్ళ హయాంలో ఎంతవరకు అభివృద్ధి అయ్యిందో అక్కడ నుంచి మీరెంత చేశారో చెప్తే అయిపోద్ది కదా, ఈ గొడవ అసలు ఉండదే కాదు కదా మేడం. ఇక్కడ అర్థం ప్రభుత్వం అని అర్థం, వ్యక్తులు కాదు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వగైరా వగైరా నామధేయాలు కావు. ప్రభుత్వం, నాటి ప్రభుత్వం. ఈ లెక్కన 97లోనే అప్పుడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా శ్రీకారం చుట్టారు. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండి చేసే పని తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయగలరా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయగలరా అంటే ముఖ్యమంత్రి చేయగలరు. దానిని అలా చూడాలంటున్నా. అభివృద్ధి ఒక ప్రభుత్వంతో అవ్వదంటున్నా. వాళ్ళు చేసేది, ఆయన ఒక శంకుస్థాపన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేసిన రోజున నేను డేట్ ప్రకటించానని చెప్పేసని అంటే ఆంధ్రప్రదేశ్కి వైసీపీ పార్టీ యొక్క స్థితి అదండి. అంటే దాడి చేయటం వాళ్ళకి విద్య అయిపోయింది. కాబట్టి అసలు ప్రధానమంత్రి వార్త లేదండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వార్త లేదు. మరో క్రెడిట్ స్టోరీకి బాబు ఎత్తనం అని చెప్పేసి దాడి ఉంది. ఆయన జీవాలు పెట్టుకున్నారు. అంటే దీన్నే చెప్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఇది. నేను అనేది ఏంటంటే, ఒకవేళ వైసీపీ వాళ్ళు చెప్పుకోనివ్వండి, తప్పేమి లేదు. ప్రజలకు అర్థమవుతుంది కదా ఎవరు ఏం చేశారు. అన్నమేంటి, సున్నమేంటి, ఏది తలుపు ఏది నలుపు ప్రజలకు అర్థం కాదా? అలా అర్థం కాబట్టే కదా 2024లో ప్రజలు కూటమి పక్షాన ఉంది. నేను వాళ్ళు చెప్పుకున్నా, అరిచి చెప్పుకున్నా, ఎగిరి చెప్పుకున్నా కూడా నేనేం తప్పుపట్టను. నేను అనేది ఏంటంటే, అభివృద్ధిని రాజకీయాలు ఖచ్చితంగా ఆస్వాదిస్తేనే ఈ రాష్ట్రం మెరుగుపడుతుంది. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నందుకు కూడా మనకు కూడా కాస్త ప్రజల పక్షాన్ని మాట్లాడినట్టు ఉంటుంది. ఇలా నిందారోపణలు చేసుకోవటం వలన ప్రయోజనం ఉండదు. ఇది వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు. ఎయిర్పోర్ట్ కి సంబంధించి వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు. ఎస్ లక్ష్మణ్ రావు గారు, ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. నేను అనేది ఏంటంటే, బాలకోటయ్య గారు ఎన్నో డిబేట్లు మేము పాల్గొన్నాం. కానీ ఇంత రాజకీయ అవగాహనతో ఫస్ట్ టైం అవగాహన లేని విధంగా, అంటే ఉత్తరాంధ్ర కోసం ఏమాత్రం అవగాహన లేనిగా మాట్లాడారు. చాలా బాధాకరం. ఎందుకంటే జిల్లా పేర్లు మార్చారు, గిరిజన ప్రాంతం అంటారు, ఇంకేదో ఆయన ఏదో మరి టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివేశారు. మరి ఆయన సంతోషం, ఆయనకు వచ్చింది ఆయన చదివారు. కానీ మేమేదో ఆ సాక్షి పేపర్లో చదివాము, సాక్షి పేపర్లో ఏమో అబ్బదు అంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తే రైటు, సాక్షి పేపర్లో రాస్తే తప్ప. అరే మేము ఒకటి చెప్తున్నామండి, 77 మీటర్ల వెడల్పు రోడ్డు విశాఖపట్నం నుంచి భోగాపురానికి, ఆ రోడ్డు మా హయాంలో మేము శాంక్షన్ చేస్తే, అది కూడా కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ దగ్గర ఆమోదం పొంది ఆ యొక్క రోడ్డుకి మేము తీసుకొస్తే ఇంతవరకు దాన్ని మనం నిర్మించలేదు కదా. అరే మీరు ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళి ఓపెన్ చేస్తాం అంటున్నారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఇవ్వాల్సిన రోడ్డు 77 మీటర్ల రోడ్డుని ఎందుకు మీరు ఎంతవరకు నిర్మించలేదు? విశాఖపట్నం నుంచి భోగాపురం ఎలాగెళ్తారు ప్రజలు? ఎయిర్పోర్ట్కి ఎలాగెళ్తారండి? అంటే రోడ్ల రవాణా లేకుండా ఆ ప్రయాణికులు వెళ్ళిపోతారా? ఎందుకు మీరు కంటిన్యూ చేయలేదు? ఎందుకు టీడీపీ గవర్నమెంట్? వినండి సార్, సోదరు మీకు టైం వచ్చినప్పుడు చెప్పండి. వినండి సార్, నేను అన్నది ఏంటంటే సార్, ఉత్తరాంధ్ర మీద ప్రేమ, ఉత్తరాంధ్ర మీద మేము ఏదో చేసామన్నారు. ఇందాక నేను చాలా ప్రశ్నలు అడిగా. అయ్యా మీరు ఏమైనా ఉత్తరాంధ్రకి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా, యూనివర్సిటీలు తీసుకొచ్చారా, లేదా పోర్ట్లు ఏమైనా డెవలప్మెంట్ చేశారా, లేదా ఏమైనా ఆసుపత్రులు కట్టారా అని చెప్పాం. లేదే, దానికి ఒక్కదానికి సమాధానం లేదు మీ దగ్గర. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి విశాఖపట్నంలో పోర్టుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని దిక్కుదమాలం అంతా కూడా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని పరిస్థితులు మార్చారు. అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఫిషింగ్ ల్యాండ్స్ సెంటర్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన తర్వాత మా మాటి నర్సీపట్నం వంటి కూడా ఉత్తరాంధ్రని ఒక కొలవికి ఒక దశకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్రలో ఏదైతే మనం చెప్పుకున్నామో, ఏదైతే ఇది యొక్క కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 1000 కోట్లు పెట్టి ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏదైతే తీసుకొచ్చారో, వాటర్ ప్లాంటేషన్ పెట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం కిడ్నీ సెంటర్, ఉద్దానం గురించి ఏమైనా మీరు పట్టించుకున్నారా? ఉద్దానం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలోనే కదా ఒక హాస్పిటల్ కట్టించి దానికి వాటర్ ప్యూరిఫైర్ పెట్టి మొత్తం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.
అరే మేము ఇంత చేస్తే ఉత్తరాంధ్ర కోసం ఏదో చేశారని చెప్తారు. ఏం చెప్పారు ఒకటి చెప్పండి. ఉత్తరాంధ్రలో ఈ 3 జిల్లాలో మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కానీ లేదా గత 3 సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మేము ఈ కంపెనీ తెచ్చాం, ఈ పోర్ట్ కట్టాం, లేకపోతే ఈ యూనివర్సిటీ తీసుకొచ్చాం, ఈ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, మా ద్వారా వలసలు ఆగినాయని ఒక పాయింట్ తీసుకురండి. ఒక పాయింట్ చెప్పండి మీరు. ఎందుకు డిబేట్ ఉంది సునీత గారు, నాకు ఒక నిమిషం అండి, ఒక నిమిషం లక్ష్మణరావు గారు, ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఎస్ గంగాధర్ గారు మాట్లాడిన తర్వాత నేను మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను, మీరు కంక్లూడ్ చేసి వెళ్ళొచ్చు. ఒక నిమిషం. గంగాధర్ గారు ఇందాక సబ్మిషన్ అడిగారు కదా, చెప్పండి. సబ్మిషన్ ఏం లేదు మేడం. ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పేది ఏంటంటే బ్రిటిష్ కాలం నాటికి కట్టినటువంటి పోర్టులకు కానీ మరి ఆ కారిడార్స్ అన్నిటికి కూడా రంగులు మారుస్తున్నట్టు మాత్రాన వీళ్ళు కట్టినట్టు కాదండి అది. జగన్ ప్రభుత్వంలో అన్ని ఏం చేశారు, పోర్టు మీరు ఏం చేయగలిగారు చెప్పండి. అది పోర్టుగా మీకు సంబంధం ఏముంటదండి? ఏమండి లక్షలాది మంది వేలాది మంది వీక్షిస్తున్నారండి. పోర్టు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అది అసలు మీ పాత్ర ఏముంటది అందులో? ఇది నాలెడ్జ్ ఎక్సలెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీలో ఉన్న ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2 సమన్వయంతో పనిచేస్తేనే ఏ ప్రాజెక్ట్స్ అయినా ముందుకెళ్తాయి. మీరెళ్ళి దాన్ని ఏం చేయగలుగుతుంది చెప్పండి. అంటే ఒకటి గంగాధర్ గారు, ఒకటి అంటే మీరు చెప్పినట్లు మొత్తం కేంద్రం పాత్రనే ఉండదు, అటు రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా ఉంటుంది. 2 సమన్వయంతో పనిచేస్తేనే ఏదైనా ముందుకు వెళ్తుంది. పోర్ట్ ని రీకన్స్ట్రక్షన్ చేయలేదండి. మళ్ళీ మీకు మరి క్లియర్ గా చెప్తున్నాను, అక్కడ పోర్ట్ ని రీకన్స్ట్రక్షన్ చేయలేదు. ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్ అని తీసుకొచ్చు. ఎక్సలెంట్, మీకే చెప్తున్నాను సార్. అది పోర్ట్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే వేరే విధంగా ఇంకొక 100 ఎకరాలు కేటాయించి దాన్ని పెంపుదల చేస్తుంటే దాంట్లో మీ పాత్ర అని చెప్తే కొంచెం వింటాక వినసొంపుకుంటుంది. రంగులు మార్చినంత మాత్రం దీన్ని మీరు కట్టినట్టు కాదు. సరే ఓకే, ప్రభుత్వంలో అన్నిటికీ బాత్రూములు కూడా రంగులు వేసిన ప్రభుత్వం కదండి మీది. సూపర్ సార్, పోర్టుకి రంగులు వేస్తారా? పోర్టు అదే కదా గత ప్రభుత్వం చేసింది. ఒక నిమిషం గంగాధర్ గారు, ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ బాలకోటయ్య గారు వెళ్తారంట, ఆయనతో ఒకసారి మాట్లాడి తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాలకోటయ్య గారు, సో ఇందాక లక్ష్మణరావు గారు అన్నట్లు సరే అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలకమైన పాయింట్స్ అన్నారు. ఓకే, నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నంత మాత్రం దానికి సంబంధించి కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రోడ్డు మార్గాలు కానివ్వండి, వీటన్నింటికి కూడా చాలా ఏరో సిటీకి సంబంధించి కానీ ఇవన్నీ కనెక్టివిటీ విషయంలో ఇంకా ఎలాంటి ప్రణాళికలు చేయబోతున్నారు, ఏ టైం లైన్ లోపు ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయి, ఒకసారి వాటి గురించి క్లారిటీ ఇవ్వండి. సునీత గారు, లక్ష్మణరావు నా పరిచయమే. లక్ష్మణ్ అంటే నిజాలు చెప్తారని అర్థం రావుడి తర్వాత. మరి ఈ లక్ష్మణ్ ఎందుకని నిజాలు చెప్పడం? మీకు ఒక మాట చెప్తాను సునీత గారు, ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు అన్నది ఎవరు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దోమలు దోలుకుంటున్నారు, 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నది ఎవరు? భోగాపురానికి భూసేకరణ వెళ్తే హైకోర్టుకి వెళ్ళేది అడ్డుకుంటానన్నది ఎవరు? రెండో మాట, అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, దేశానికి స్వాతంత్రం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా చెవులో పూలు పెట్టుకోవాలి. ఆయన చేసిన ప్రతి మూడు చెవుల్లో పూలు పెట్టుకొని వినాలి. అబద్దాల పుట్ట వైసీపీ పార్టీ, అబద్దాలకి ఘనపాటి వైసీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు రౌడీయిజానికి వైసీపీ పార్టీ, దౌర్జన్యానికి వైసీపీ పార్టీ, రప్పాకి వైసీపీ పార్టీ. ఒకటి సరే పర్సనల్ వద్దండి, పర్సనల్ వద్దు. నేను ఇందాక అడిగిన దాని గురించి ఒకసారి చెప్పండి. కనెక్టివిటీకి సంబంధించి ఏం చేయబోతున్నారు, ఎంత టైం లైన్ తీసుకోబోతున్నారు? సునీత గారు, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఆహ్వానిద్దాం. వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు జరుగుతున్న అభివృద్ధిని స్వాగతిద్దాం. ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. మనం అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఏ ప్రభుత్వం అయినా ప్రజల నిధులతో, ప్రభుత్వ నిధులతో ఖర్చు పెడుతుంది తప్ప ఏ నాయకుడు కూడా తన జేబులో నుంచో ఇంట్లో సొమ్మో ఖర్చు పెట్టడు. ఇది ప్రభుత్వ విధానం. ఈ రోజు కూడా పరిశ్రమల రాకతో కానీ ఏంటి మేడం, గూగుల్ డేటా సెంటర్
ఆ రోజు కూడా ఇదే వైసీపీ పార్టీ ఏమంది, డేటా సెంటర్ అంటే 4 గుమస్తాలు ఉంటారంది. తర్వాత ఏమంది, డేటా సెంటర్ మా క్రెడిబిలిటీ అంది. 1,50,000 కోట్ల రూపాయలు. ఈ రోజున ఉత్తరాంధ్ర మీద ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తుంది. అలాగే రాయలసీమగా చేస్తుంది, కోస్తా ప్రాంతానికి చేస్తుంది. నాడు అభివృద్ధి జాడలాడ కనిపించింది మేడం. నాడు అభివృద్ధి జాడలేవి ఎండమావుల్లాగా. నేను మాట్లాడతా పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తట్టెడ మట్టి పోసిందా? అమరావతిలో మొక్క నాటిందా? పోనీ వేసిన మొక్కకు నీళ్లు పోసిందా? ప్లీజ్ ప్రూవ్ ఇట్. భాగాపురం గురించి డిబేట్ కి మాట్లాడదాము. నాడు అభివృద్ధి ఎక్కడ కనిపించింది? కేవలం అమరావతి గురించి మాట్లాడదాం. ఆయన చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నాను. నేను 3,30,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు చేశాను, 2,72,000 కోట్ల రూపాయలు బట్టలు నొక్కాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. వేర్ ఈజ్ ద బ్యాలెన్స్? 60,000 కోట్లు అప్పు తెచ్చి బట్టలు నొక్కానని ఆయన చెప్పాడు. వేర్ ఈజ్ ద బ్యాలెన్స్? 60,000 కోట్లు అయాస్కుడు. ఏమైంది చెప్పండి. మీ నాయకుడు ఏం చేశాడు? 3,63,000 అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు? 3,63,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం సంక్షేమం ఇచ్చారు? ఏం అభివృద్ధి చేశారు? ఎవరికి ఇచ్చారు? ఎవరి అకౌంట్లోకి వెళ్ళి, ఎవరు జోబులోకి వెళ్ళి అమరావతి పేరు చెప్పి 40 కోట్లు తీసుకొచ్చిన ఈ 40,000 మాట్లాడాలంటే ఒక ఇజ్జత్ ఉండాలి. ఎవరి అకౌంట్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడే నైతిక అర్హత లేదు. ఒక నిమిషం లక్ష్మణరావు గారు, ఒక నిమిషం బాలకోటయ్య గారు. ఒకటి సరే, మీరు అంటున్న ఈ లెక్కలు ఇవన్నీ 60,000 కోట్లు ఇవన్నీ ఏమైనా అంటే కూడా సరే, ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో మీరు దానికి సంబంధించి మరి దాన్ని రెక్టిఫై చేస్తారా? ఇంట్రాగేషన్ ఎంత వరకు వెళ్తుంది? ఎంక్వైరీ మీరు చేసి వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం మీ చేతుల్లో కూడా ఉంటుంది. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేదేండి. ఒకటి ఫైనల్, ఒక నిమిషం లక్ష్మణరావు గారు, ఒక నిమిషం. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మెయిన్ కనెక్టివిటీగా మారబోతుంది కాబట్టి రోడ్డు మార్గాలకు సంబంధించి కానీ ఇవన్నీ ఎప్పట్లో పూర్తవుతాయి? వాటి గురించి ఒకసారి ఫైనల్ గా చెప్పొచ్చు బాలకోటయ్య గారు. విజేత గారు, అభివృద్ధి ప్రక్రియ నిరంతరంగా జరుగుతుందని చెప్తున్నా. దానికి బొట్టు కాటుగా తిది నక్షత్రం పెట్టడం. 97 నాటి కళ భోగాపురం 2026లో పూర్తయింది. 100 ఏళ్ల నాటి శతాబ్దాల కళ పోలవరం 89% పూర్తయింది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కొనుక్కోవాలి. చంద్రబాబు నాయుడు కళ కాదు. మధ్యలో అలా స్వర్గీయ ఎన్టీ రామారావు గారే శంకుస్థాపన చేశారు పోలవరానికి. ఇంకా రాజశేఖర రెడ్డి గారు రంగం మీద లేడు అసలు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలా. పిల్లోడు జగన్మోహన్ రెడ్డి గారు 18 సంవత్సరాల పిల్లోడు. అతనికి ఏం తెలియదు. అంటే నేను అనేది ఏంటంటే సునీత్ గారు, మీ ప్రశ్నకి అభివృద్ధి నిరంతరంగా అన్ని ప్రభుత్వాలు చెయ్యాలి. నేనేదో డేట్ చెప్పడానికి సిద్ధంగా లేను. అలా చెప్పకూడదు కూడా. ఇంకాస్త విస్తరించాలి. ఈ రోజున మేము అనుకున్నామా గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఉత్తరాంధ్రకని? మేము అనుకున్నామా భోగాపురానికి ఎయిర్పోర్ట్ వస్తుందని? ఆ ఎయిర్పోర్ట్ కూడా చేపాకారంలో ఉంటుందని. ఈ రోజున దాదాపు 30,000 మంది గిరిజనులు థీమ్సా నృత్యంతో ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతున్నారు. రంగరంగ వైభవంగా, వైసీపీ కన్నులు గుట్టే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు బాధపడే విధంగా రంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. దట్ ఈస్ ద కూటమి ప్రభుత్వ క్రెడిబిలిటీ. ఈ మాట అయితే చెప్తానండి. ఓకే అండి. ఎస్ లక్ష్మణరావు గారు చెప్పండి. ఇప్పుడు మీ సునీత గారు, శంకుస్థాపనల ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి స్థానం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. ఆయన ఏ శంకుస్థాపన చేసినా అది పూర్తి అవ్వదు. ఆయన టైంలో పూర్తి అవ్వదు. ఎందుకంటే శంకుస్థాపన చేయడం వరకు ఆయన పరిస్థితి. కానీ ఆయన టైంలో మాత్రం పూర్తి అవ్వదు. నేను ఒకటి చెప్తున్నా అండి, శంకుస్థాపన చేయడం ఎవరైనా చేస్తారు, శంకుస్థాపనలో చేయడం గొప్ప కాదు, దాన్ని పూర్తి చేయాలి. ఇంకే విషయం ఏంటంటే, ఇది చెప్తూ ఉంటారు మా సోదరులు బీజేపీ నాయకులు చెప్పారు ఏమనంటే, జిమ్సా ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి గిరిజనులు చేస్తున్నటువంటి గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కిందని. ఏది ఎక్కలేదండి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత